ఆ చివరి వరకు కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి, ఎవరడ్డు రానివ్వండి. ఆ తల్లి యొక్క నయనాంబుధార అంటారు శంకర భగవత్పాదులు. అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చెల్లాచెదరు చేసేస్తుందంటే ప్రతిబద్ధకాలు చేసి యోగ్యుడైనటువంటి వరుడు వచ్చేటట్టుగా చేస్తుంది. అందుకే అప్పటికి ఇప్పటికీ కాత్యాయని వ్రతం అంత శక్తివంతమైంది. కన్యకామణులు హేమంత ఋతువు వచ్చింది అంటే కాత్యాయని వ్రతం చేస్తారు. అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయని వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు. అంత గొప్ప తల్లి, అంత గొప్ప వ్రతం కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం కేవలం కన్యకామణులకే కాదు. కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్లి కానిది అని. ఆధ్యాత్మిక విద్యయందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే. మనందరికీ భర్త ఎవడు? పతిం విశ్వస్యాత్మీశ్వరగుం శాశ్వతగుం శివ